ప్రపంచం మరో యుద్ధం ముంగిట ఉందా? ఎందుకంటే తాజాగా ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ ఉగ్రవాద నేతని లేపేస్తే ఇప్పుడు దాదాపుగా 7-8 దేశాలు పాలస్తీనా, లెబనాన్, యెమెన్, రష్యా, ఖతార్, మలేషియా దేశాలు తీవ్రంగా స్పందించేసినాయి. అయితే వాళ్ళందరూ యుద్ధాలు ఏం చేయరు. ఇరాన్ మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తోంది. అంటే ఏం జరుగుతుంది, యుద్ధానికి వెళ్తారా అంటే, నాకున్న అవగాహన మేరకైతే వీళ్ళెవరూ యుద్ధాలు చేసేటందుకు సిద్ధంగా ఏమీ లేరు. మొన్న కూడా ఇరాన్ మీదన ఇజ్రాయెల్ మీదన ఇరాన్ అటాక్, ఇరాన్ మీదన ఇజ్రాయెల్ అటాక్, ఇద్దరూ కూడా చెరొక దాడి చేసేసుకుని సైలెంట్ అయిపోయారు. అది కూడా ఎవ్వడికి ఏ ప్రమాదం రాకుండా, ఎందుకంటే మేము కొట్టినట్టు నువ్వు తిట్టినట్టు అనేది. పెద్ద యుద్ధం జరిగితే ఈ రాజ్యాలు నాశనం అయిపోతాయి అన్నటువంటిది ఇద్దరికీ తెలుసు. అప్పుడు పూర్తిగా అమెరికాకి బానిసల్లాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి, యూరప్ దేశాలకి బానిసల్లాగా బ్రతకాల్సి వస్తుందని ఇద్దరికీ తెలుసు. అదే సందర్భంలో వీళ్ళ శత్రుత్వాలు ఏమి వదులుకోరు. కానీ అమెరికా, యూరప్ దేశాల తెలివితేటలు ఏంటో వీళ్ళకి తెలుసు. కాబట్టి ఒక తీవ్రవాద నేత కోసం యుద్ధాలు చెయ్యకపోవచ్చు, కానీ యుద్ధం కోసం రెచ్చగొడతారు, వెనక నుండి రెచ్చగొడతారు. ఇప్పుడు ఇరాన్ని రష్యా, చైనా రెచ్చగొడతాయి. అదే సందర్భంలో ఇజ్రాయెల్ని అమెరికా, యూరప్ దేశాలు రెచ్చగొడతాయి. వెనక నుండి రెచ్చగొట్టి వాళ్ళిద్దరూ చిచ్చు పెట్టుకుంటే అప్పుడు దాని నుండి ఆయుధాలు అమ్ముకు బతకాలన్నట్టు వీళ్ళ స్ట్రాటజీగా ఉంటుంది.